హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 45 చూసే ముందు పార్ట్ 44 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరీ ఎంత క్యూట్గా ఉండకూడదు తెలుసా? అట్రాక్షన్, లవ్, రొమాన్స్ అని తెలియని అమ్మాయికుడిని చెడగొట్టేసవే దెయ్యం అంటూ మరోసారి ముందుకు వస్తున్న అతన్ని ఆపి, లిప్స్ మంటగా ఉన్నాయి, త్వరగా తినండి, నేను ఇంటికి వెళ్ళాలి, డాడ్ కంగారు పడతారు అని చెప్పేసప్పటికి అప్పటి వరకు నార్మల్గా ఉన్న శౌర్య ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. క్షణాల్లో సీరియస్గా అయిన అతని ఫేస్ని చూస్తూ, ఏమైంది, ఎందుకు అంత సీరియస్గా పెట్టారు ఫేస్, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అమాయకత్వం నేర్పించేంత ముద్దుగా అడిగిన తన మాటకి ఆ కాసేపటికి ధర్మేంద్రని మర్చిపోయి లేదని చెప్పి, లుక్ సమీ అన్నాడు. అతని వైపు చూసింది. నిర్మలంగా ఉన్న అతని మాటకి ఎలాంటి బెదురు లేకుండా. శౌర్య హ్యాండ్ వాష్ చేసుకొని టిష్యూతో హ్యాండ్స్ వెట్నెస్ లేకుండా తుడుచుకున్నాక పూర్తిగా సమీర వైపు తిరిగి కూర్చొని సమీర చేతులని తన హ్యాండ్స్లోకి తీసుకుంటూ, నేను చెప్పేది జాగ్రత్తగా విను, సరేనా అన్నాడు. ఏం చెప్తాడో అనే ఆలోచనతో, ఫేస్లోకి వచ్చేసిన భయంతో, నేనేమైనా మిస్టేక్ చేశానా, మళ్ళీ నన్ను అవాయిడ్ చేస్తారా అని టెన్షన్గా కళ్ళలో తిరిగిన నీళ్లతో అడిగిన తన మాటకు పెదవుల్లో సన్న నవ్వుతో పాటు తాను ఎక్కడ దూరమైపోతాడో అని ఆమె మనసు పడుతున్న బాధ చూస్తూ ఉంటే శౌర్య మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. కేవలం 2 పరిచయాలతోనే అతని ప్రేమ కోసం అంతగా పరితపిస్తున్న అంత సున్నితమైన అందమైన అమ్మాయి మనసులో తాను నిలిచిపోవడంతో ఏదో సాధించిన విజయ గర్వంతో శౌర్య ఫేస్ మెరుస్తోంది. ఇంకేం కావాలి ఏ మగాడికైనా? కొన్ని మాటలు చాలు, చెట్టంత మగాడినైనా బెండ్ చేయగల సత్తా ఆ మాటల్లోనే ఉంటాయి. ఇంతవరకు ధర్మేంద్ర విషయంలో ఏదో మూల తన మనసులో ఉన్న అనుమానం కూడా సమీర కళ్ళలో తనపై కనిపిస్తున్న ప్రేమతో పాటాపంచలైపోయింది. ఆమె అరచేతులకి చేరో ముద్దు అద్ది, నా ప్రేమ నిజమని నమ్ముతున్నావు కదా అని అడిగాడు. నన్ను చీట్ చేయకండి, నా ఫస్ట్ లవ్ మీరు. మా అమ్మ దూరం అయిపోయాక ఆమె ప్రెజెన్స్లో ఒక అమ్మాయిగా నేను ఫీల్ అయిన సెక్యూరిటీని మళ్ళీ మీ హగ్లో ఫీల్ అయ్యాను. మీరు ఏ రీజన్తో అయినా నన్ను దూరం పెడితే నేను బేర్ చేయలేను శౌర్య అని ఇన్నోసెంట్గా చెప్పిన ఆమె మాటకి మనసు ఆనందంతో ఎగిరి గంతులేస్తూ ఏదో తెలియని మత్తులో తన మనసు కూరుకుపోతోంది. తనకి ఇంకొంచెం దగ్గరగా జరిగి, నేనేమి నువ్వు భయపడేటట్లు ప్లే బాయ్ని కాదు సమీ, ఐ రెస్పెక్ట్ ఉమెన్, నేను అమ్మాయిలనే చూడలేదు అని చెప్పను. ఎంతమంది నాకు దగ్గర కావాలని ట్రై చేసినా రెస్పాండ్ కానీ నా మనసు, నువ్వు ఫస్ట్ టైం మాల్లో డాష్ ఇచ్చినప్పుడే నీ బ్యూటీకి పడిపోయింది. ట్రయల్ రూమ్లో నేను టచ్ చేసినప్పుడు నువ్వు ఫీల్ అయిన డిస్కంఫర్ట్ చూసి నీ బ్యూటిఫుల్ క్యారెక్టర్కి పడిపోయింది. మన కాలేజ్లో నేను అవాయిడ్ చేశానని కన్నీళ్లు పెట్టుకున్న నాపై నీ ప్రేమ డెప్త్కి ఈ జన్మకి బయటపడలేనంతగా నీ ప్రేమ మత్తులో పడిపోయాను. నాకు కూడా నువ్వు ఫస్ట్ లవ్నే, ఈ బంగారాన్ని ఎప్పటికీ వదులుకోను అంటూ సమీర ఫేస్ హోల్డ్ చేసి దగ్గరకు తెచ్చుకొని కళ్ళలోకి సూటిగా చూస్తూ, మన మధ్య ఎలాంటి దూరం ఎవరి వల్లనైనా రావడానికి వీల్లేదు సమీ. నా నుండి నీకు కావలసిన ప్రేమని నేను 100% ఇస్తాను. ఒకరికి భయపడి నాకు దూరం అయ్యే ఆలోచనలు ఉంటే ఇప్పుడే గివప్ ఇచ్చేయి. వన్స్ నువ్వు నా దానివి అని నేను ఫీల్ అయ్యాక ఏ రీజన్తో అయినా నా నుండి దూరం జరగడానికి నీకు కూడా అవకాశం లేకుండా చేస్తాను అని సూటిగా చెప్పిన అతని మాటకి చెంప మీద ఉన్న శౌర్య చేతిని ముందుకు తెచ్చుకొని ముద్దు పెడుతూ, ఇప్పటి నుండి నేను మీ ఓన్ అని ఫీల్ అవ్వండి, కనీసం నాకు వేరే ఆలోచించే అవకాశం కూడా లేకుండా అని చెప్పింది అందంగా. ఇంకేముంది, బాబు ఫ్లాట్ ఎర్రగా ఊరిస్తూ అంత దగ్గరగా ఉన్న సమీర పెదాలను చూస్తూ శౌర్య కంట్రోల్ చేసుకోలేకున్నాడు. ఆ పెదాల మకరందాన్ని రుచి చూడమని మనసు పోరు పెడుతూ ఉంటే అలానే ముందుకు జరిగి కిస్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇంతలో జాను వచ్చి, ఇంకా కాలేదా మీ రొమాన్స్ అని అడిగేసరికి దూరం జరిగాడు. సమీ సిగ్గుతో నవ్వుతూ ఉంటే జాను సమీర దగ్గరకు వచ్చి కూర్చుంటూ, ఎందుకే అనుకుంటా వదినా, రెస్టారెంట్ మొత్తం బుక్ చేశాడు, మీతో ప్రైవసీ కావాలేమో అని సాగదీసి అనేసరికి రెస్టారెంట్ అంతా బుక్ చేసినందుకు శౌర్య వైపు ఆశ్చర్యంగా చూసింది సమీర.
చిన్నప్పటి నుండి డబ్బులోనే పెరిగింది. కానీ ఆ డబ్బుని ఎప్పుడూ ఆస్వాదించాలని అనుకొని అమాయకత్వం సమీరాది. అలానే తన కోసం ఓ రెస్టారెంట్ మొత్తం రెంట్కి తీసుకున్నది కేవలం తనతో ఒక డిన్నర్ కోసం అని తెలిసేసరికి శౌర్య తనకు అంత ప్రయారిటీ ఇస్తున్నాడని, తనతో స్పెండ్ చేసే ప్రతి నిమిషానికి తాను కష్టపడి సంపాదించిన డబ్బు కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని అర్థమైన సమీర మనసు సంతోషంతో గంతులేయడమే కాదు, ఆ క్షణమే శౌర్యకి ఊపిరాడినంత డీప్ కిస్ ఇవ్వాలనిపించింది సమీర పాపకి. కానీ పాపం జాను అక్కడే ఉండడంతో తన ఫీలింగ్స్ని అణిచిపెట్టేసింది. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు శౌర్యబాబు. అయ్యో సమీ పాప, బాబుకి చిన్న హింట్ ఇచ్చుంటే జానుని సైడ్ చేసి పండగ చేసుకునేవాడిగా. అయితే ఎప్పుడూ అటెన్షన్లో ఉండి సమీర ఫీలింగ్స్ని చదివేసే మన శౌర్య ఎందుకో అర్జెంట్ మెయిల్ సెండ్ చేసే పనిలో పడి బిజీ అయ్యి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. అది అసలు విషయమే కాదు అన్నట్టు ఎవరికో మెయిల్ కంపోజ్ చేస్తూ బిజీగా ఉన్న అతను చూస్తూ మురిసిపోతూ ఉంటే, మా అన్నయ్యకి దిష్టి తగులుతుంది వదినా, మరీ ఎంత గుచ్చి చూడకు అంటున్న జాను మాటకు చూపు తిప్పేసింది. కాసేపటికి శౌర్య వాళ్ళని చూసి వెళ్దామా అని అడిగాడు, ఫోన్ పాకెట్లో పెట్టుకొని వాచ్లో టైం చూస్తూ. నీకోసమే వెయిటింగ్ అన్నయ్య అని చెప్పి జాను ముందు నడిస్తే వెనక శౌర్య సమీర చేతిని హోల్డ్ చేసి వెళ్దామా అని అడిగాడు. అని తలదించుకొని చెప్పిన సమీర హార్ట్ చాలా హెవీ ఫీలింగ్స్తో ఉంది. అసలు లవ్ అనే చాప్టర్ తన లైఫ్లో ఉంటుంది అని అనుకోలేదు తనెప్పుడు. అలాంటిది అంత రఫ్ పర్సన్స్తో అతని అడుగుల్లో అడుగు వేస్తూ శౌర్యని సైడ్ నుంచి చూస్తూ ఉంది. సిల్కీ హెయిర్ నడుస్తూ ఉంటే బౌన్స్ అవుతోంది. ట్రిమ్ చేసిన బియర్డ్, షార్ప్ అండ్ ఇంటెన్స్ లుక్, పింకిష్ లిప్స్. ఏ మగాడికైనా మీసం అందమనేలా లైట్గా ట్రిమ్ చేసినట్టు అందమైన మెరుగులతో మీసం. ఫుల్ ఫేస్ స్కిన్ టోన్. ఓ 4 సార్లు చూసి ఉంటుందేమో. డ్రెస్సింగ్ సెన్స్లో ఒక్కసారి కూడా చిన్న ఫాల్ట్ కనిపించలేదు. ప్రొఫెషనల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాడు ఎప్పుడు. మ్యాన్లీ వాకింగ్, చేతికున్న రాయల్ వాచ్ అతని ఇష్టాన్ని తెలియజేస్తూ ఉంటే చిన్న నవ్వుతో చూస్తూ సినిమాలో హీరోస్ ఇలానే ఉంటారా అని అనుకోకుండా ఉండలేకపోయింది సమీర. పక్కకు తిరిగి తన కళ్ళలోకి చూస్తూ ఏంటి అన్నట్టు ఐబ్రోస్ అప్ చేసి కళ్ళతోనే అడిగిన శౌర్యకు ఏమీ లేదు అన్నట్టు హెడ్ నోడ్ చేసి ఆన్సర్ చేసిందే. కానీ బాబుని అలా చూస్తూ ఉంటే శౌర్య బుగ్గ కొరికేయాలన్నంత కోరిక పుట్టింది సమీర మనసులో. బాబుకు రీచ్ అయిందో ఏమో సమీర ఫీలింగ్. తనను సైడ్ నుంచి నడుస్తూనే దగ్గరికి లాక్కొని హిప్ ప్రెస్ చేయడంతో దెబ్బకు దళతించేసింది సమీర పాప. ప్రతిదీ తండ్రికి చెప్పుకునే అలవాటు ఉన్న సమీర ఈరోజు శౌర్య గురించి చెప్పాలి అని డిసైడ్ అయింది. హే, ఏంటి ఆలోచిస్తున్నావు కారు ఎక్కకుండా అని ఆలోచిస్తూ నిలబడిన తన్ని కదిపి అడిపాడు శౌర్య. అని బ్యాగ్కి వెళ్తూ ఉంటే ఆపి ఫ్రంట్లో కూర్చోవదిన అన్నయ్య పక్కన అంది జాను. అలాగే అన్నట్టు హెడ్ నోడ్ చేసి శౌర్య పక్కన కూర్చుంది తను. ఎందుకో తెలియదు, ఆ క్షణం మనసులో ఉన్న భారం అంతా ఎవరో తీసేసినట్టయి తన పక్కన ఉన్న శౌర్య వైపు చూస్తూ కూర్చొంది సమీర. ఏంటి స్లోగా అడిగాడు శౌర్య. నథింగ్ అని చెప్పి అతన్ని ఒక అద్భుతంలా చూస్తూ ఉంటే, నువ్వు అలా గుచ్చి చూడకు సమీ, నాకేదోలా ఉంది. అసలే వెనక సీట్లో జాను ఉంది, నా హ్యాండ్స్కి కంట్రోల్ ఉండదు, తర్వాత నీ ఇష్టం అంటున్న అతని మాటలకి ముందు ఉన్న సమీర ఏమో కానీ వెనక నుండి జాను శౌర్య భుజం మీద చరిచి, అలాంటివి ఏమైనా ఉంటే నేను లేనప్పుడు పెట్టుకోండి అన్నగారు అని చెప్పి, అమ్మ వదిన గారు మీరు కాస్త తమ చూపుల గమ్యం మార్చితే మా అన్నగారు నన్ను ఇంట్లో వదులుతారు, లేదంటే హాస్పిటల్ బెడ్ మీద అని అంటూ ఉండగా జాను అని శౌర్య నుండి సీరియస్ పిలుపు వినిపించేసరికి సైలెంట్ అయిపోతూ సారీ అన్నయ్య ఫ్లోలో వచ్చేసింది అని ముఖం ముద్దుగా పెట్టి చెప్పేసరికి కూల్ అయ్యాడు శౌర్యబాబు. సరదాగా కూడా అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు అని డ్రైవింగ్పై కాన్సన్ట్రేషన్ పెట్టాడు. అప్పటికే వాళ్ళ క్లోజ్నెస్ చూసి సమీరాకి ఒక ఐడియా వచ్చింది వాళ్ళ బాండింగ్పై. శౌర్యకి చెల్లెల తర్వాతే ఇంకెవరైనా అని తనకి కాస్త క్లారిటీ వచ్చింది. అలాగే జాను విషయంలో చిన్న తప్పు మాటకు కూడా శౌర్య మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుంది. తను ఒక అన్నయ్యకి చెల్లెలే కాబట్టి అదేం తప్పుగా అనిపించలేదు తనకి.
కాసేపు సమీరతో నాన్ స్టాప్గా చిట్చాట్ పెట్టిన జాను ఫుల్గా తిన్న బిర్యానీకి నిద్ర ముంచుకొస్తూ ఉంటే మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయింది. కాసేపటికి సమీర సైలెంట్ అవ్వడం గమనించి ఏమైంది అని అడిగాడు. జాను పడుకుంది అంది. అంటూ గేర్పై ఉన్న తన హ్యాండ్ తీసి సమీర కాలు మీద వేశాడు. ఓయ్ ఏంటి నువ్వు చేసేది అంది ఆ హ్యాండ్ తీయడానికి ప్రయత్నిస్తూ. ఉంచవే అంటూ చిన్నగా కసిరాడు. సైలెంట్ అయితే అయ్యింది కానీ ఆ ఫీల్ తనకి కూడా కొత్తగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ బాగుంది నిజానికి. బయటకు చూస్తూ ఉన్న తన్ని తన వైపుకి తీసుకొని ఏం ఆలోచిస్తూ ఉంటావు ఎప్పుడు అని అడిగాడు. మీ గురించి డాడీతో ఏమని చెప్పాలా అని అన్న తన మాటకి ఇంకేం మాట్లాడలేదు శౌర్య. హ్యాండ్ వెనక్కి తీసుకుంటున్న అతన్ని గమనించి పట్టుకుంది. ఏమైంది అంటూ 2 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న శౌర్య మళ్ళీ తానే మాట కలుపుతూ, ఒకవేళ మీ డాడీకి నేను నచ్చకపోతే ఏం చేస్తావు అని అడిగాడు చిన్నగా. ఎందుకు నచ్చరు? మీ ఫాదర్ ఇచ్చిన దాన్ని ఓన్ చేసుకోకుండా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడమే కాకుండా చిన్న ఏజ్లోనే సక్సెస్ అందుకున్నారు మీరు. పైగా అందంగా ఉంటారు. అన్నిటికంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సో నో అనే ఛాన్సెస్ లేవు అని కాన్ఫిడెంట్గా చెప్పిన ఆమె మాటకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మరో అరగంట తర్వాత సమీర ఇంటి ముందు కారు ఆపాడు శౌర్య. కారు దిగబోతూ మా ఇల్లు మీకెలా తెలుసు అని అడిగింది. ప్రేమిస్తున్నాను నిన్ను, ఆ మాత్రం తెలుసుకోలేనా అని అడిగిన అతనికి ఒక్క మాటకి పాప హార్ట్లో బటర్ఫ్లైస్ ఫ్లై అవుతూ ఉంటే వెనక ఉన్న జాను వైపు ఓసారి చూసింది. తను డీప్ స్లీప్లో ఉండేసరికి స్టీరింగ్పై ఉన్న శౌర్య హ్యాండ్ని తన హ్యాండ్లోకి తీసుకొని ఫింగర్స్పై సున్నితంగా కిస్ చేస్తూ డాడీతో మాట్లాడతాను అని అంది. అప్పుడే ఎందుకు అని అడిగిన శౌర్యతో, ఎవరి వల్లనో మన లవ్ గురించి డాడీకి తెలియడం నాకు ఇష్టం లేదు శౌర్య, మాట్లాడతాను అంది మరోసారి. ఒప్పుకోకపోతే అని అడిగిన తన నుంచి ఏమి ఆన్సర్ వస్తుందో అని క్యూరియస్గా తన కళ్ళలోకి చూస్తున్న శౌర్యతో, 2 నెలల్లో 3 పరిచయాలకే మీరు ఎలా నా ప్రాణం అయిపోయారో నాకు తెలియదు. మీరు అడిగినా నేను సమాధానం ఇవ్వలేను. లైఫ్లో మిమ్మల్ని వదులుకోలేనంతగా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూ ఉంటాను అని మార్గవంగా చెప్పి శౌర్య హ్యాండ్ వదులుతూ ఉంటే ఒక్కసారిగా తన నడుము పట్టుకొని మీదకి లాక్కున్నాడు. జాను ఉంది అంది నెమ్మదిగా. పడుకుంది, లేవదు అని కాన్ఫిడెంట్గా చెప్పి చేతిని నడుము లోపల నుండి పోనిచ్చి సున్నితంగా నొక్కగానే అలవాటు లేని టచ్కి వణుకుతో పాటు అరుపు కూడా రాబోతూ ఉంటే ఇద్దరి పెదవులను కలిపేశాడు శౌర్య. సౌండ్ రాకుండా కిస్ చేసి 2 మినిట్స్కి వదిలి సమీరను చూశాడు. సిగ్గుతో కళ్ళు మూసేసుకుంది తను. అందమైన విశాలమైన కళ్ళ మీద చిరుముద్దులు అద్దుతూ, మీ డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను వదలను సమీ, యు ఆర్ మైన్, నువ్వు ఇది ఫిక్స్ అయిపో అని చెప్పాడు. అని హెడ్ నాట్ చేసిన తను నుదుటి మీద ముచ్చటగా 3వ ముద్దు అద్ది వదిలాడు. తను కారు దిగాక శౌర్య కూడా దిగి టైట్ హగ్గిచ్చి, రేపు మీ కాలేజ్ క్యాంటీన్లో కలుద్దాం అని చెప్పాడు. అని ఎవరైనా చూస్తే బాగోదని అతన్ని విడిపించుకొని, జానుకి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి, సేఫ్ జర్నీ, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ బేబ్ అని చెప్పి సమీర వెళ్ళిపోయాక కారులో కూర్చున్నాడు శౌర్య. చిన్నగా నవ్వుకుంటున్న అతని భుజం మీద 2 చరిచి పడుకున్నట్లు యాక్ట్ చేస్తే ఏదో క్లోజ్ అవుతారు అనుకుంటే నిజంగా కిస్ చేసుకున్నారేంట్రా బాబు, కళ్ళైతే మూస్తాను కానీ చెవులు ఎలా మూయాలో అర్థం కాలేదు నాకు అంటూ ఉంటే శౌర్య నవ్వి థ్యాంక్స్ జాను అన్నాడు హార్ట్ఫుల్గా. పాపం మన సామి పాప శౌర్య బాబుల రొమాన్స్లో బుచ్చి పాప జాను బుక్ అయిపోయింది. ఏమీ పర్లేదులే, ఈ ఎక్స్పీరియన్స్ రేపు రిషితో నీకు పనికొస్తుందిలే. ఇంతకీ సమీర ధర్మేంద్ర అంకుల్కి చెప్పేస్తుందా? అంకుల్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? దానికి శౌర్య ఎలా కౌంటర్ ఇస్తాడు? రిషి సమీరలోకి సపోర్ట్ చేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అవ్వండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.